కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్‌కి మా ఫార్ములాస్‌ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, రెసిపీ కాదండి, నార్మల్గా అన్ని రెసిపీస్లోకి కామన్గా యూస్ చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా సింపుల్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 kg అల్లంని తీసుకున్నాను. అల్లంని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని నిండా మునిగేలాగా వాటర్ని పోసి ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా అల్లంని నానబెట్టుకోవడం వల్ల దానికి ఉండే మట్టి అనేది తొందరగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. అల్లం బాగా నానిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అల్లం కొమ్ముల్ని విరిచేసుకోవాలి. ఇలా అల్లం కొమ్ముల్ని కట్ చేసుకోవడం వల్ల వాటి మధ్యలో మట్టి ఏమైనా ఉంటే అది ఈజీగా క్లీన్ అవుతుందన్నమాట. అలాగే మనకి పొట్టు తీసుకోవడం కూడా సింపుల్ అవుతుంది. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అల్లంని బాగా రబ్ చేస్తూ మట్టి మొత్తం పోయేలాగా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా ఒక 2-3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడైతేనే మట్టి పూర్తిగా పోయి క్లీన్గా అవుతుందన్నమాట. ఇలా రెడీ అయిన వీటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా పొట్టు తీసుకుంటూ రావాలి. మనం అల్లం పొట్టు తీయడానికి నైఫ్ యూజ్ చేసే దానికంటే ఇలా స్పూన్తో తీస్తే కనుక అల్లం పొట్టు ఈజీగా వస్తుందన్నమాట. ఇలాగనమాట. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన అన్నిటికీ కూడా పొట్టు తీసుకోవాలి. ఇలా అన్నిటికీ పొట్టు తీసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకొక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాష్ చేయడం వల్ల అందులో పొట్టు ఏమైనా మిగిలిపోయి ఉంటే అది కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి అల్లం ఎంత నీట్గా ఫ్రెష్గా కనిపిస్తుందో. ఇలా అల్లం అంతా ఫ్రెష్గా అయ్యేంత వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న అల్లాన్ని ఒక ప్లేట్లోకి కానీ లేదా ఒక పొడి క్లాత్ పైన కానీ వాటి తడి మొత్తం ఆరిపోయేంత వరకు కూడా మనం ఆరబెట్టుకోవాలి. అల్లం ముక్కలు పూర్తిగా ఆరేలోపు మనం వెల్లుల్లి ప్రాసెస్ చూద్దాం. ఇక నేను 1/2 kg వెల్లుల్లిని తీసుకున్నాను. మనం ఎంత క్వాంటిటీలో అయితే అల్లం తీసుకుంటామో అంతే క్వాంటిటీలో వెల్లుల్లిని కూడా తీసుకోవాలి. ఇలా వెల్లుల్లిని కూడా పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేసి అల్లం ఆరిందో లేదో చూద్దాం. అల్లం ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు తొందరగా గ్రైండ్ అవ్వాలంటే ఇలా అల్లంని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక గ్రైండింగ్ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనకి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇక్కడ చూడండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి కానీ లేదా ఇలా ఒక టప్పర్వేర్ బాక్స్లోకి కానీ షిఫ్ట్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.